దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ప్రతినిత్యము దేవాదేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్న రీతిగా ఈరోజు కూడా దేవాదేవుడు మనందరితో మాట్లాడుతున్న అద్భుతమైన వాక్య సందేశం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికే సమస్తమేమో కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలకు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు దేవాదేవుడు మనకు తెలియపరుస్తున్న చక్కటి మాట ఏంటంటే, నేను మీ కన్నుల నుండి వచ్చేటువంటి ప్రతి కన్నీరును నేను తుడిచివేస్తాను. మనుషులు నీవు కన్నీరు కారుస్తూ ఉంటే చూసి ఎగతాళి చేస్తారు కావచ్చు, కానీ నేను నీ కన్నుల నుండి కారుతున్న ప్రతి కన్నీరు చూసి ఖచ్చితంగా తుడిచివేస్తాను. నీ కన్నీరుని నేను నాట్యంగా మారుస్తాను. ప్రియ దేవుని కుమారుడ కుమార్తె, ఏ పరిస్థితి మధ్యలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, కానీ దేవాదేవుడు ఎక్కడ నుండి నిన్ను చూస్తున్నంటే సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉండి, అనగా గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు దేవుడు. చూడండి, సింహాసన మధ్యలో సింహాసనం మీద కూర్చున్నటువంటి నా దేవుడు నిన్ను పరిపాలిస్తున్నాడు. నీకు కాపరిగా ఉంటాడు. వారికి కాపరి అయి నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు దేవుడు కాపరిగా ఉంటాడు. కాపరి అయి ఏం చేస్తాడు? జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఆమేన్. చూడండి, ఎంత గొప్ప మాట, ధైర్యపరిచే మాట అంటే ఇది. నిజంగా నీ జీవితంలో ఎప్పుడూ ఎక్కడ జరిగిన అద్భుతాన్ని నా దేవుడు జరిగించడానికి సింహాసన మధ్యము నుండి దేవుడు సింహాసనం మీద నుండి నిన్ను పరిపాలించబోతా ఉన్నాడు. ఆయన నీ కాపరి జీవ జలముల బుగ్గల యొద్దకు నేను నడిపించును. నిజంగా అంటే ఎంత గొప్పవాడు ఆయన అంటే, నీకున్న సమస్య ఏదైనా కానీ, ఏ సమస్యను బట్టి నువ్వు బాధపడుతూ కూర్చునొచ్చు, కానీ నిన్ను నా దేవుడు అంటున్నాడు, ఏమీ లేదనుకుంటున్నావు కావచ్చు, గొర్రెలకు నీళ్లు ఉన్న చోటికి ఖచ్చితంగా కాపరి నడిపిస్తాడు. అదేవిధంగా నా దేవుడు నీకు సమృద్ధి గల ప్రదేశానికి దేవుడు నడిపిస్తాడు. ఎందుకు? ఎలాగా? ఆయన నీకు కాపరిగా ఉంటాడు. నీ కుటుంబీకులు, నీ స్నేహితులు, నేను చూసుకుంటానన్న వాళ్ళు నిన్ను మధ్యలో వదిలేసి ఉండవచ్చు, కానీ దేవుడు కాపరిగా ఉండి నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి ఖచ్చితంగా గమ్యానికి సురక్షితంగా చేర్చే దేవుడు అయినాడు. ప్రియ దేవుని కుమారుడ కుమార్తె, ఆయన కాపరిగా ఉంటే మన జీవితాలు మార్చబడతాయి. మన జీవితాలు శ్యామలంగా మార్చబడతాయి. ఎందుకంటే గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకు ఎక్కడ మేత అనగా పచ్చిక బయలు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఆ యొక్క గొర్రెలు మేత మేసిన తర్వాత, గడ్డి మేసిన తర్వాతకి నీటి ఊట దగ్గర తీసుకెళ్తాడు. నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తాడు. అదేవిధంగా నా దేవుడు నీకు సమృద్ధి గల ప్రదేశానికి నా దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. నిన్ను నడిపిస్తాడు ఖచ్చితంగా. నీకున్న కష్టం నుంచి తీసివేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం అనగా అధికారంలో కూర్చున్నాడు. ఈరోజు అధికార స్థానంలో ఉన్నవారు ఏం చెప్పినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు నీకు దేవుడు చెప్తున్నాడు, నేను పరిపాలించేవాడును, సింహాసనం మీద కూర్చుని నిన్ను నడిపిస్తాను, కాపరిగా ఉంటాను. ఒక్క దగ్గర కాదు, జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాను. నీ కన్నుల నుండి కారే ప్రతి కన్నీరును నేను తుడిచి వేస్తాను. దేవునికే సమస్తం కలుగు. నిజంగా మన కన్నుల నుండి కారే కన్నీరును ఎవరు తుడిచివేయగలరండి? ఎవరు మన బాధ అర్థం చేసుకోగలరు? మన బాధ, మన కన్నీరుని చూసి చాలామంది ఎగతాళి చేసేవారు ఉంటారు. దేవుడు అంటాడు, నీకు సహాయం చేస్తాను. జీవజలముల బుగ్గల యొద్దకు, ఒక్క బుగ్గ కాదండి, బుగ్గల యొద్దకు, నీటి ఊటల యొద్దకు నిన్ను నడిపించుకుంటూ చేసుకుని వెళ్తాను. ఆయన కాపరిగా ఉంటే అంతే. కానీ మనమే కొన్నిసార్లు మన ప్రయత్నం చేస్తూ మనము ఆ యొక్క సమృద్ధిని, ఆశీర్వాదం పొందుకోలేకపోతుంటాం. ఇప్పుడు దేవుని కుమారుడు కుమార్తె, నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా కానీ దేవుడు గొప్ప వాగ్దానం బట్టి సంతోషించు. ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చబడాలని, ఆమెనని చెప్పి నా జీవితం ఈ గొప్ప వాగ్దానం నెరవేర్చబడడం కాక అని చెప్పేసి విశ్వసించి ధైర్యంతో ముందుకు సాగు. తద్వారా ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చి బలపరిచి సరిపడలేతో ఆశ్రయించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకోనండి. జీవజలంలో బొగ్గలు నడిపిస్తాను. నీ కన్ను నుండి కారే ప్రతి కన్నీరు బాష్పేందును తుడిచి వేస్తాను. గొప్ప వాగ్దానం ఇచ్చే సింహాసనం మీద నుండి నువ్వు మమ్మల్ని పరిపాలించే దేవుడు, కాపరిగా ఉండే దేవుడు కదా ప్రభుత్వాన్ని. నిజంగా
మాకు ప్రతి కష్టమును మీరే తొలగింపచేయండి. మీరే మాకు మా కుటుంబానికి మీరే కాపరిగా ఉండి నాయకుడిగా ఉండి మమ్మల్ని పరిపాలించి నడిపించు వేడుకుంటున్న సహాయం దయచేసి గొప్ప వాగ్దానము మా అందరి జీవితం నెరవేర్చి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి కన్నీరు చూడండి. వారి కష్టం, నష్టం, బాధ, బలహీనత, రోగరుగ్మతులు, అప్పులు, సమస్యలన్నీ తొలగింపజేసి మీ నా మహిమార్థములు వాడుకు సహాయం దయచేయని ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానం పొందుకొని సంతోషం ముందు సాగే గొప్ప భాగ్యం దయచేయని యేసునామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.